అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కంబాల శ్రీనివాస్, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు. ఇప్పటి వరకు ఆధ్యాత్మికవేత్తగా, సామాజికవేత్తగా మాత్రమే తెలుసు. ఇక ఆయన రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు, రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు ఆయన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నుంచి చేసిన సేవ మాత్రమే కాదు, ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లోకి అడుగుపెట్టాలి అని రాజకీయాల్లోకి రాబోతున్నారు. డిసెంబర్ 25వ తారీఖున ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఎందుకు ఆధ్యాత్మికవేత్తగా ఉన్న ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండక రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారు? ఏం ఆశించి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? రాజకీయాల్లో ఏ మార్పును తీసుకుని రావాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా అడుగుదాం కంబాల శ్రీనివాస్ గారితో. కంబాల శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కంబాల శ్రీనివాస్ గారు, నిజంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు అప్రిషియేట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. అదే సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? సార్, నేను మీ కంబాల శ్రీనివాసరావు. ముందుగా ముఖ్యంగా మీ ఆర్టీవీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ, మిమ్మల్ని చాలాసార్లు నేను టీవీలో చూశాను. నేను రవిప్రకాష్ గారు ఈజ్ ఏ సునామీ అండి. ఈ రంగంలో, మీడియా రంగంలో సునామీ అయినా ఇప్పుడు ఆర్టీవీలో మళ్ళీ కనిపించడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కనిపించి మా టీంకి కూడా చెప్పాను, ఆర్టీవీలో నేను నా ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నా టీం చెప్పాను. సో ప్రత్యేకించి పిలిపించుకుని మీ యాంకర్ లోకల్ లీడర్తో మాట్లాడడం జరిగింది. ఎనీహో, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు కూడా ప్రజలకి మాకు మధ్య వారధిగా ఉంటూ మాకు అందరికీ చాలా సహాయం చేస్తూ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీ వీడియోలు కూడా ఈ మధ్యకాలం చాలా చూస్తున్నాను నేను. సో మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో మా ఊరు గోకవరం ఉందండి. నేను అక్కడే పుట్టాను, అక్కడే నేను చదువుకున్నాను. హైదరాబాద్కి ఉద్యోగరీత్యా వచ్చాను. అక్కడ ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ పొజిషన్ వరకు ఎదిగాను నేను. ఎదిగిన తర్వాత నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరూ కూడా మ్యారేజ్ అయిపోయి యూఎస్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్స్. సో నేను భారతీయ రాజకీయ పరిస్థితుల్ని మీడియాలో చాలా కొన్ని దారుణమైన సన్నివేశాలు చూడడం జరిగిందండి. అది ఎటువంటి పరిస్థితులు అంటే, అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న అన్ని మతాల వారిని, విదేశీ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో, శుభసురులు లాంటి వారి దుర్మార్గులు లక్షల కోట్ల డాలర్లు భారతదేశానికి పంపిణీ చేస్తూ, అలాగే కొంతమంది జిహాదీలు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, దాని విశిష్టతని, భారతీయ సంస్కృతి యొక్క ప్రాచుర్యాన్ని నాశనం చేసే ఉద్దేశంతో వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, వాళ్ళు చేస్తున్న హింసాత్మక కార్యక్రమాల ద్వారా చూసి హిందువులను ఎలా బాధ పెడుతున్నారు, ఇది మిగిలిన మతస్థులందరినీ కూడా ఎలా వాడుకుంటున్నారో చూసిన దాని మీద నాకు చాలా వేదన కలిగిందండి. తిరిగి నేను నా గ్రామానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే, సామాజిక బలం లేని నేను ఒక హైదరాబాద్లో నుండి ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నా సామాజిక బలం అంతా కూడా గోకవరంలో ఉండేది. సో నా బలాని కోసం చెప్పి నేను వెనక్కి వచ్చి, మొట్టమొదటిగా మా దేవీ చౌక్ ఆలయం చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి. అక్కడ ప్రధానార్చకులతో కలిసి, జగన్నాథ శర్మ గారు ఆయనతో కలిసి మొట్టమొదటిగా నేను చేసిన కార్యక్రమం, ప్రతి శుక్రవారం కూడా 50 కేజీల పులిహార తయారు చేయించి ప్రసాద వితరణ చేయించేవాడిని. రెండవ కార్యక్రమంగా ప్రతి మంగళవారం నాడు కూడా పేద గర్భిణీ స్త్రీలకు పాలు, పళ్ళు, రొట్టెలు ఇవ్వడమే కాకుండా, వాళ్ళు వస్తే నిలబడేవాళ్ళు, 9 నెలలు గర్భం పెట్టుకుని నిలబడేవాళ్ళు. అక్కడ ఒక 100 కుర్చీలు డొనేట్ చేయడం, ఇలా మొట్టమొదటిగా స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు చెప్తాను, పేరు చెప్తాను, చెప్పి మధ్యలో మళ్ళీ అతను తీసుకురావాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పేరు వరసాల ప్రసాద్. దళిత నాయకుడు, కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. అతను అనుయాయులతో నన్ను అబ్జర్వ్ చేస్తుండేవాడు. అతను అబ్జర్వ్ చేస్తూ ఒకసారి అన్నాడు, తమ్ముడు, నువ్వు చాలా కార్యక్రమాలు చేస్తున్నావు, మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని కులమతాలకు అతీతంగా నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు, నేను చూశాను అని చెప్పి సంతోషం వ్యక్తపరిచాడు. ఇతన్ని మళ్ళీ ఇంకోసారి మీకు పరిచయం చేస్తాను, మధ్యలో వస్తాడు అతను మళ్ళీ. ఇతనే కాకుండా నేను ఇంత విస్తృతంగా సామాజిక సేవలు చేయడానికి అవసరమైన ముఖ్యమైన వ్యక్తుల పేర్లు ఈ టీవీ ద్వారా అందరికీ చెప్పడం కూడా నా బాధ్యత అండి. దాసరి తమ్మనదొరగా అని చెప్పి 89 సంవత్సరాల వయసు అండి. ఆయన చాలా పెద్ద ఆయన, మా నాన్నగారి స్నేహితుడు. ఆయన ఎన్నో వివిధ రాజకీయ పార్టీల్లో సేవలు చేశారు. వారు నన్ను ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు, నాతో పాటు ఉన్నారు ఆయన. అలాగే నా అక్క కొడుకైనటువంటి అయ్యప్ప చాలా బలమైన మనిషి, నాకు ఫైనాన్షియల్ కంట్రోలరు, చాలా బలమైన వ్యక్తి, నాకు వెన్నుదన్నుగా ఉన్నాడు. అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణ్,
తామర్ల రాంబాబు గారు, ఎనకోటి ధరలు, ఇలాంటి వాళ్ళే కాకుండా దేవి చౌక్ సభ్యులతో కొంతమంది టీంతో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. నేను ఒక్కనే చేశానని చెప్పుకోవడం నాకు భావ్యం కాదు, అందుకే చెప్పాను అది. అయితే మేము చేస్తున్న విశిష్టమైన కార్యక్రమాల్లో నాకు బాగా నచ్చిన కార్యక్రమం ఏంటంటే, భర్త చనిపోయి 2 పిల్లలతో అతి కష్టాలతో బాధపడుతూ ఎలా బ్రతకాలి అనుకునేవాళ్ళు, అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద పడి చాలా బాధలు పడుతున్న మహిళలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం వరకు మేము ప్రతి నెల ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు 50 మందికి ఇస్తున్నాం. దాన్ని 100 సంఖ్య చేస్తున్నాం. ఆల్రెడీ 100కి కూడా మాకు సరిగా రెడీగా ఉంది. నెక్స్ట్ వితరణ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కాకుండా మాకు విశిష్టమైన ప్రాచుర్యం తీసుకొచ్చిన ప్రోగ్రాం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక. అది మీరు యూట్యూబ్లో బంగారు వరలక్ష్మి కానుకని మీరు ఎప్పుడైనా టచ్ చేస్తే చూసాను. మీరు బంగారం పంచిపెట్టారు చాలా మందికి, మహిళలందరికీ. అది ఎలా పంచారో మీరు తెలుసుకోవాలి కదా. అది దేవి చౌక్ ఆలయంలో మా ఊరు నుంచి 3000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో బంగారు వరలక్ష్మి కానుకని పేరు పెట్టి డ్రా తీసి 100 మంది మహిళలకి అప్పట్లో 5,500 రూపాయల గ్రాము బంగారం, ఒక్కొక్క మహిళకి గ్రాము బంగారం చొప్పున శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి పంచానండి. అప్పుడు డ్రాలో గెలుపొందిన పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి, సార్ మేము బంగారం ఎప్పుడు చూడలేదు, అలాంటిది ఈ రోజున శ్రావణ మాసంలో ఈ బంగారు రూపుతో మేము వరలక్ష్మి పూజ చేసుకుంటామని చెప్పి కళనీళ్ళు పెట్టుకున్నారు సార్. అది నాకు ఎంత ఆనందం కలిగిందంటే స్ఫూర్తినిచ్చింది అది. ఈ సంవత్సరం 3 నియోజకవర్గాల నుంచి జగ్గంపేట, రాజానగరం, అలాగే రంపచోడవరం నియోజకవర్గాల నుంచి 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో ఒక అరకేజీ బంగారం తెప్పించి 500 గ్రాములు, ఒక్కొక్క గ్రామం మాకు 7,500 రూపాయలు పడింది. మళ్ళీ దాన్ని సభలుగా నిర్వహించి వితరణ చేయడానికి మళ్ళీ కొంత డబ్బు ఖర్చు అయింది. దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చు అయింది. సో దాంట్లో శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకోవడానికి 500 మంది మహిళలకి మేము 1 గ్రాము బంగారాన్ని 7,500 రూపాయలు విలువగల బంగారు ఇవ్వడంతో మహిళలకి అర్థమే కాలేదు అసలు. ఎవరికి అంబాలి శ్రీనివాసరావు ఈ జాకెట్ ముక్క ఇస్తారు, చీర పెడతారు, ఒక్కొక్కరికి 7,500 రూపాయల విలువలకి బంగారం ఇచ్చేస్తారని చెప్పని ఎంత విస్తృతంగా వెళ్ళిపోయింటే అంత విస్తృతంగా నాకు కూడా అపారమైన సంతృప్తి వచ్చింది. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రంపచోడవరంలో నేను బంగారు ఈ నాణ్యాలు వితరణ చేస్తున్నప్పుడు క్రిస్టియన్ మహిళకి లక్కీ డ్రాలో తగిలింది. ఓకే, నాకు తెలియదు. క్రిస్టియన్ మహిళలు, ముస్లిం మహిళలు కూడా అంటే అందరినీ ఆహ్వానించారు మతాలకు అతీతంగా. క్రిస్టియన్ మహిళ తగిలితే ఆవిడ వచ్చిన తర్వాత, రోహిత్ గారు చాలా ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు పెట్టిందేమో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన, అన్ని మతాలను పిలవడంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు నేను మీ మొదట్లోనే చెప్తున్నాను, మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని నేను చేస్తున్నాను పనులు చెప్పాను. నేను ఎవరిని మీరు ఇందులోకి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ రాకండి నేను ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదు కదా. వాడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మా వాళ్ళు అడిగారు, సార్ ఎవరో క్రిస్టియన్ మహిళ వస్తుంది అని చెప్పి నన్ను అడిగితే ఎవరు వచ్చినా నేను పెద్దగా పట్టించుకోలేదు, ఎవరు వచ్చినా చేసేసుకోండమ్మా అని చెప్పేశాను నేను నా ఎంప్లాయీస్కి. కానీ ఆ రోజున ఇచ్చే రోజున నాకు షాక్ అయ్యాను నేను. అంటే ముస్లిమ్స్, హిందూ, క్రైస్తవులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చెప్పని. రోహిత్ గారికి చాలా ముఖ్యమైన విషయం చెప్తాను ఏంటంటే, చాలామంది అపోహలో ఉన్నారండి. అంటే ఏంటి, క్రైస్తవులు హిందువులను గౌరవించరు లేకపోతే ఇంకోటి అని చెప్పారు. బట్ హిందూ భావజాలం వాళ్ళలో ఇంకా ఎందుకు ఉందని చెప్తానంటే, ఆ మహిళ కళల్లోని లక్ష్మీదేవి అనే భక్తి భావాన్ని కళలో చూశాను ఆవిడ. ఇప్పటికీ మీకు మా ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటే ముహూర్తం పెట్టుకుని పంతులు గారి దగ్గరికి వస్తారు క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా. అలాగే భూమి కొనుక్కునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా సార్ మాకు ముహూర్తం పెట్టండి చెప్పని వస్తారు. అంటే హిందూ భావజాలం ఎక్కడికి పోలేదు సార్. అది మధ్యవర్తులు దుర్మార్గమైన ప్రచారం చేసి హిందువులని, క్రైస్తవులని, ముస్లిమ్స్ వేరు చేస్తున్నారు తప్ప నిజమైన భావజాలం ఎక్కడికి పోలేదు. అదేవిధంగా గోకవరం గ్రామంలో మేము డ్రా తీసినప్పుడు కూడా ముస్లిమ్స్ మహిళలకు వచ్చింది. సో ఇద్దరికి తగిలింది. సో ఇలాగా నాకు మొత్తం అందరిలోని ఎటువంటిది వచ్చిందంటే చాలా మంచి ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది ఆ ప్రోగ్రామ్. శ్రీనివాస్ గారు అండి, బంగారు పంపిణీ కార్యక్రమం ప్రతి ఏటా కొనసాగిస్తుంటారు ఇలా పెంచుకుంటూ? అవునండి, నేను 17,000 మందికి నేను ఇవ్వాలి. ఇంకా నేను ఆ 17,000 మందికి ఇచ్చేదాకా నా సంపాదన నుంచి నేను ఏదైతే సంపాదిస్తున్నానో దాంట్లో 10% తీసి పక్కన పెట్టి ప్రజాసేవ కోసం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఏదైనా భగవంతుడు సంకల్పించకపోతే ఏమో, నా మనసులో అయితే మాత్రం అందరికీ అన్నీ చెందాలని ఇస్తుంటే వచ్చే కిక్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కిక్ సినిమా చూసుంటారు, రవితేజ సినిమా, కిక్ సినిమా చూసే ఉంటారు. శ్రీనివాస్ గారు, మీరు చేసిన ఈ సేవా కార్యక్రమాలు వెనుక ముందుగానే రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో లేదండి, లేదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పానంటే ఆ మాట, ఇది నన్ను నా ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అంటే పార్టీల పేరు చెప్పను నేను, వివిధ వర్గాల నుంచి, పార్టీల నుంచి లోకల్ లీడర్స్ అడిగారు. పెద్ద లీడర్స్ ఎవరు అడగలేదండి.
లోకల్ లీడర్స్ ఏమంటే మీరు మా పార్టీలోకి వస్తే బాగుంటుంది చెప్పి అడిగారు. నాకు ఎందుకు అదంతా రొంపి నాకు అవసరం లేదని చెప్పాను నేను. అయితే ఇంకొక కొన్ని చెప్పాలి మీకు నేను. మేము అఖండ దీపారాధన కార్యక్రమం పెట్టానండి. దాంట్లో ఆ పూజలు చేయకుండా గుళ్ళని నెగ్లెక్ట్ చేసిన 40 దేవాలయాలను గుర్తించి అఖండ దీపారాధన కార్యక్రమం పేరుతోటి పూజా సామాగ్రి ఆ గుళ్ళకు పంపించడం ఒకటి చేసామండి. అలాగే చిన్నపిల్లలు గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ఉచితంగా బస్ పాస్లు ఇప్పించడం జరిగింది. స్కూల్ ఫీజులు చాలామందికి స్కూల్ ఫీజులు కట్టడం జరిగింది. అలాగే టోర్నమెంట్లు, కబడ్డీలు ఇవన్నీ చేస్తుంటారు కదా, దానికి 15,000 అయితే 15,000, 20,000 అయితే 20,000 అట్లా ఎవరైతే అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మేము కళాభారతి అనే ఒక కార్యక్రమం పెట్టి మేము మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్ళి డాన్స్ కానీ మ్యూజిక్ కానీ నేర్చుకోవాలనుకుంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. అక్కడ 1000 రూపాయలు తీసుకుని వారానికి ఒక క్లాస్ చెప్తారు. నేను వెంపటి చిన్నసత్యం గారి యొక్క శిష్యుడు దివాకర్ గారిని కాకినాడలో పనిచేస్తున్నారు, ఆయన నాట్యాచారులు. వారిని గోకవరం రప్పించి వారానికి 3 క్లాసులు చెప్పిస్తూ సంగీతానికి మ్యూజిక్కి కూడా మేము ఏర్పాట్లు చేసి నెలకి 200 రూపాయలు మాత్రమే ఫీజు పెట్టామండి. సంగీతం, డాన్స్, మ్యూజిక్ రెండు చాలా కాస్ట్లీ అఫైర్స్, మీకు తెలిసే ఉండొచ్చు. 200 రూపాయలు కూడా కట్టుకోలేని కొంతమంది, మాకు 2 పిల్లలండి, మేము రైస్ మిల్లో పనిచేస్తున్నాం, 400 మేము కట్టుకోలేమంటే వాళ్ళకి 100 రూపాయలే. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరుంటే వాళ్ళకి 11 రూపాయలు ఫీజు పెట్టి ఎదురుగా డబ్బులు నేను ఇస్తున్నాను. అలాగే కళాభారతి పేరు మీదట డాన్స్, మ్యూజిక్ నేర్పించడం, ఇంకా చేసే కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు మీకు చెప్తున్నానండి. చాలా విశిష్టమైన కార్యక్రమాలు. దేవాలయాలకి, మా ఊరు దేవాలయానికి, అమ్మవారి దేవాలయానికి 15 లక్షలు పెట్టి సలహారం కట్టించానండి. అంటే అష్టాదశ శక్తిపీఠ సంస్థ 15 లక్షలు పెట్టి అష్టాదశ కట్టించాను. అది కాకుండా అమ్మవారికి 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించాం. దాంట్లో 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షల రూపాయలు భక్తులు ఇచ్చారు. అలాగే వచ్చే సంవత్సరం అమ్మవారికి 70 లక్షలు పెట్టి బంగారు చీర చేయిస్తున్నాం. ఓకే. అది కాకుండా రథానికి 20 లక్షల రూపాయలు పెట్టి రథం ఏర్పాటు ఆల్రెడీ కలప సేకరించాం, రథం తయారవుతుంది. ఇంకో 10 లక్షలు పెట్టి ధ్వజస్తంభం. అంటే అమ్మవారికి సేవ చేస్తున్న సేవల్లో ఈ కార్యక్రమం. ఇవి కాకుండా మా ఊరి గోకర్ణేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి ఉంది. అంటే ఆ దేవుడి పేరు మీదే మా ఊరు ఉంది, గోకర్ణేశ్వరం అని. నిజానికి అది పేరు మారిపోయి గోకారం అయిపోయింది ఇది. ఆ స్వామివారి యొక్క గోపురాలు శిథిలావస్థకు వచ్చాయని చెప్పి దాన్ని పూర్తిగా తీసుకొచ్చి 45 లక్షలు ఖర్చు పెట్టి ఆ గోపురాలు కొత్తవి కట్టించానండి. మా ఊర్లోనే డ్రైవర్ కాలనీలో ఒక దుర్గాలమ్మ గుడికి 10 లక్షలు, అలాగే శివాలయానికి 5 లక్షలు, అంటే 1,50,00,000 లక్షల దాకా అక్కడ నేను ఇస్తూ ఉంటే మరి చుట్టుపక్కల ప్రజల గ్రామాల్లో మరి మౌనంగా ఉంటారండి. సో దాదాపుగా 3 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతిరోజు నా దగ్గరికి రావడం, నేను 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ప్రతి గుడికి విరాళం ఇవ్వడం, కొన్ని పేద గ్రామాలకైతే గుడి అక్కడే కట్టించడానికి 10 లక్షల రూపాయలతో గుడి అక్కడే కట్టించడం, ఇంత విస్తృతంగా కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. ఒక మంత్కి వచ్చి మీరు ఎంత ఖర్చు పెడతారు సేవా కార్యక్రమాల కోసం? సార్ మీరు ఎంత సులువుగా అడిగేస్తారండి మీరు. నేను ఎప్పుడైనా లెక్కలు వేసుకున్నాను, నేను ఖర్చు పెట్టడమే తెలుసుకున్నాను, కానీ మంత్గా నేను ఇలా లెక్కలేదా? మీ కుటుంబ సభ్యులు ఉన్నదంతా సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు ఎట్లా అని? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. మొదట్లో నేను నా జీవితం ప్రారంభించిన రోజుల్లో ఇప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉందో అప్పుడు కూడా అలాంటి మనస్తత్వం ఉంది. ఎవరైనా నా జేబులో 10,000 ఉండి అప్పు తెచ్చుకున్న డబ్బులు నా జేబులో ఉంటే ఎవరికైనా కష్టం వచ్చిందంటే గబాలు తీసి ఇచ్చేసేవాడిని. మరి ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, మనకు సినిమా చూపిస్తారు కదా, అందుకని తనకు తెలియకుండా కూడా చాలా పనులు చేసేవాడిని. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసి, డాడీ ఇలా. ఎంతమంది పిల్లలు శ్రీనివాస్ గారు? 2 అమ్మాయిలండి. ఓకే. 2 అమ్మాయిలు యూఎస్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఒక అమ్మాయి. పిల్లల కోసం ఏమీ వెనకేసుకోవాలనే ఆలోచన ఏం లేదు ఇంకా? మరి నేను చెప్పనివ్వండి, నేను చెప్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, మీరు పూర్తిగా చెప్పనిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తారు. రోహిత్, నేను అలా ఖర్చు పెడుతుంటే వాళ్ళు చాలా బాధపడుతుండేవాళ్ళు. అలాగే పెళ్ళైన తర్వాత మా అల్లుడు కూడా నా ఖర్చు చూసి, మామయ్య కొంచెం స్పీడ్ అనుకుంటాను కదా అని చెప్పి వాడు అనుకునేవారు. కానీ నేను భూమిని నమ్ముకున్నానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు బాగా కలిసి వచ్చింది. అది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, మీరు శోభన్ బాబు వీడియోలు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదండి. చంద్రమోహన్ కానీ అలాగే మురళీమోహన్ వీడియోలు ఎప్పుడైనా చూస్తుంటారు మీరు యూట్యూబ్లో. వాడు భూమి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఆ వీడియోలు నేను స్ఫూర్తిదాయకం కాదు, ఎప్పటించో నాకు తెలుసండి. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎప్పుడు భూమి మీద పెట్టాను. అవన్నీ నాకు బాగా కలిసి వచ్చినాయి. నేను ఎంత పాడైపోతున్నా, ఎంత ఖర్చు పెడుతుంటే అంతా నాకు డబ్బులు కలిసి వస్తుంది. నాకు అమ్మవారిని నేను బాగా నమ్ముతాను. అది నాకు అలాగ కలిసి వచ్చింది. నేను నా భార్య పిల్లలకి కావాల్సింది సరిపడా ఉంచుకున్న తర్వాతనే నేను ఈ సేవా కార్యక్రమాలన్నీ చేయడం మొదలుపెట్టాను అన్నమాట. సో ఇలా ఇన్ని చేస్తున్నానండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఎంత విస్తృతంగా చేసేటప్పుడు ఇంకా చాలా కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను. మేము ఇంకా చెప్పలేదు. వినాయక మండపాలు వస్తున్నాయంటే దాదాపు చుట్టుపక్కల ఊళ్ళలో అందుకలి ప్రతి వినాయక మండపానికి 5,000 చొప్పున ఇచ్చుకుంటూ పోతే 10 లక్షల రూపాయలు అయ్యాయి నాకు. అలాగే మన విజయదశమికి మన ఫంక్షన్ చేస్తే 38 lakhs మాకు ఖర్చు పెట్టారు మా ఊళ్ళో, మా ఆలయానికి. దానికి 15 లక్షలు నేనే ఇచ్చానండి. ఇలాగ నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విస్తృతంగా చేస్తున్న పరిస్థితుల్లో చాలామందికి ముఖ్యమైన విషయాలు ఏంటంటే అండి, ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం చెప్తాను. దీన్ని అంతా వాచ్ చేస్తున్న వ్యక్తి వరసాల ప్రసాద్.
ఓకే. ఆయన చూస్తున్న ఈ దళిత నాయకుడు ఎవరైతే కరడుగట్టిన దళిత నాయకుడు 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్న ఆ వర్షాల ప్రసాద్, అలాగే స్టేట్కి సంబంధించిన ఎస్టీ ఎస్సీ సెల్కి సంబంధించిన ఒక లీడర్ స్టేట్ సెక్రటరీ అతను చూసి చాలాసార్లు చూశాడు. నేను చేసిన పనులు, ముఖ్యమైన పనులు ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను ఎక్కువ చేసింది, సహాయం చేసింది మాదిగవాడల్లో రజక నాయి బ్రాహ్మణ కులస్తులకి, కేవలం కంప్లీట్ బీసీగా ఉన్న కులస్తులకి ఎక్కువ మంది నా సోదరిమణులుగా నన్ను ఆశ్రయించారని. ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తి కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినోడు కానీ, యాక్సిడెంట్ అయిన సామంతులు రాజేష్ కానీ, పైనుంచి పడిపోయిన కేబుల్ రాజు కానీ, అలాగే ఒక చర్చి ఫాదర్, అతనికి బ్రెయిన్ ముక్కుకు ఆపరేషన్ చేసిన చర్చి ఫాదర్ కానీ, ఇలాంటి ఎంతోమందికి కష్టం వస్తే వాళ్ళందరికీ ఇంట్లోకి వెళ్ళి 25,000, 50,000, లక్ష కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఇస్తుంటే ఒకరోజు నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు కాల్ వచ్చింది వర్షాల ప్రసాద్ నుంచి. తమ్ముడు నేను ఒక వీడియో పంపించాను చూడని చెప్పాను అన్నాడు. ఆ వీడియో ఓపెన్ చేస్తే దాంట్లో మాదిగ కుల పెద్దలందరూ కూడా ఒక కళ్యాణ మండపంలో కూర్చొని ఆయన వర్షాల ప్రసాద్ చెప్పిన మాట అంటే, నేను ఎంతోమందిని చూశాను, 37 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశాను, కానీ కంబార శ్రీనివాసరావు లాంటి మానవత్వం ఉన్న మనిషిని చూడలేదు. నేను ఈ రోజున వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేసి కంబార శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా నాకు అనవసరం, మానవత్వమే రాజకీయ పార్టీలకన్నిటికీ అతీతమైంది, కాబట్టి నేను రిజైన్ చేస్తాను, మీలో ఎంతమంది నాతో నడుస్తారో చెప్పండి అంటే, అక్కడున్న కుల పెద్దలు మొత్తం అందరూ కూడా ఒకటైపోయి మేము కూడా అందరం కంబార శ్రీనివాసరావుతో నడుస్తున్నామని చెప్పని 100 మంది ఇప్పుడు దళిత నాయకులు అందరూ కూడా రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీ నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చూసిన 100 మంది ప్రతిరోజు వేలుగా నా దగ్గరికి వస్తున్నారు. రేపు ప్రొద్దున మీరు మనం ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాను 25వ తారీఖు నాడు. మీరు వస్తే ఎంతమంది దళితులు ఇది చరిత్ర, ఎక్కడ కూడా దళితులు రిజైన్ చేస్తే మైనారిటీ వర్గాలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి రారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎంతమంది దళిత నాయకులు, ఎంతమంది దళితులు, ఎంత మైనారిటీ వర్గాలు వస్తున్నాయో మీ కళ్ళారా మీరే చూస్తారు. అది బహుశా నిజానికి ఆంధ్రప్రదేశ్లో చేరికలు, సభ్యత్వాల నమోదులో బీజేపీ కొంత వెనుకబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు చెప్తుంటే మాత్రం ఇన్ని 100 మంది, 1000 మంది పైగా వేరే పార్టీల నుంచి మీతో బీజేపీలో జాయిన్ కావడం సిద్ధంగా. మీకు ఒక నోట్ రాలేదా మీకు? ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో అత్యధికంగా నమోదు చేసుకున్న వ్యక్తి కంబార శ్రీనివాసరావు. ఓకే. 30,000 సభ్యత్వ నమోదు ఎవరికి లేదండి. మీరు అదే ఆశ్చర్యం వేసింది. కేశవరెడ్డి స్కూల్స్ వాళ్ళు ఒక్కళ్ళే 26,000 చేశారు, దగ్గరలో ఎవరు లేరండి. అలాగే దానికన్నా ప్రముఖమైన విషయం ఏంటంటే క్రియాశీల సభ్యత్వాలను ఉంటాయండి. దాంట్లో మీరు క్రియాశీల సభ్యుడిగా ఉండాలంటే మీకు 50 మంది ఫాలోవర్స్ ఉండాలి భారతీయ జనతా పార్టీలో చేరుతూ మీ రిఫరెన్స్ ద్వారా. అలా ఉంటే ఒక క్రియాశీల సభ్యత్వం నమోదు అంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే 4-5 ఉంటారండి మ్యాక్సిమం ఉండేది, లేదా 10 మంది ఉండొచ్చు, లేదా 20 మంది ఉండొచ్చు. 100 మంది క్రియాశీల సభ్యత్వ సభ్యులు నాకు ఒకే ఒక వ్యక్తిని కంబాల్సిన అవసరం. అది ఎలా సాధ్యమైంది మీకు? కేవలం మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు. మరి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నేను వైఎస్ఆర్సీపీ వాలంటీర్స్ని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చానండి. నేను వాళ్ళని ఈ సభ్యత్వ నమోదులకు ఉపయోగించి ఒక్కొక్కళ్ళు వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించడానికన్నా 3 రెట్లు ఎక్కువ సంపాదించుకున్నారు. వాళ్ళకి ఒక నెల కోసం వాళ్ళకి అలా చేసుకున్నప్పుడు వాళ్ళు చేసిన నమోదుల్లో గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి కంబార శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పానంటే మిగతా పార్టీలు వాళ్ళు చేస్తుంటే ఎప్పటికీ భయపడితే ఎవరో ఫోన్ కూడా ఇవ్వట్లేదండి. కానీ కంబార శ్రీనివాసరావు జాయిన్ అవుతున్నాడు కానీ ఫోన్ ఇచ్చి ఓటీపీ నెంబర్ చెప్తున్నారు వాళ్ళు. ఓటీపీ నెంబర్ మీకు ఆఫ్లైన్లో ఎంతమందినైనా చూపించవచ్చు, మీరు ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చూపించడం అనేది మాత్రం ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో నాకు కంబార శ్రీనివాసరావు పేరు చెప్పగానే ఫోన్ ఇచ్చేసి చేసుకోండి రిజిస్ట్రేషన్ అని చెప్పానంటున్నారు వాళ్ళు. అంత నమ్మకం కంబార శ్రీనివాసరావు అంటే. కంబార శ్రీనివాసరావు గారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్ని నియోజకవర్గాల మీద ప్రభావం? 3 అండి. ఓకే. రాజానగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, రంపచోడవరం చాలా గట్టి పట్టు ఉందండి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన చూసి చాలామంది జాయిన్ అని చెప్పాను కదా. ఇక్కడ కొత్త ట్విస్ట్ ఒకటి వచ్చిందండి. అప్పుడు దాకా నాకు రాజకీయ ఆలోచన లేవు. కొత్తపల్లి గీత గారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ నా బోర్డులు ఎక్కడ పడితే అక్కడ చూసేవారు. అరకు ఎంపీ ఆవిడ నన్ను పిలిచి ఒక రోజుని వాళ్ళ అల్లుడు గారిని పంపించారు. శ్రీనివాస్ సారు ఇలాగ మీరు మాకు ఏమైనా కొద్దిగా క్యాంపెయిన్లో మాకు తోడుగా ఉండని చెప్పన్నారు. చాలా సంతోషంగా ఒప్పుకున్నానండి. ఒక స్త్రీమూర్తి నా రాజకీయం అంటే నాకు తెలీదు, పిలిచి అడిగారు. సో ఆవిడకి అప్పుడు సపోర్ట్ చేశానండి. అలా నాకు మొదటి ఆలోచన కలిగింది. రెండో ఆలోచన అంటే భారతీయ జనతా పార్టీ చెందిన కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్ గారు, అలాగే దాని భారతీయ జనతా పార్టీ సెక్రటరీ మట్టా మంగరాజు గారు, సత్తిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ప్రముఖులు. వీళ్ళతో పాటు మన సూర్యనారాయణ రాజు గారి ఉపాధ్యక్షులు కాకినాడలో ఉంటారు ఆయన. సో ఆయన నన్ను వివిధ సమయాల్లో, సార్ మీరు చేసే పనులకి భారతీయ జనతా పార్టీకి భావ సామీప్యత చాలా ఉంది,
మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదని చెప్పి చాలాసార్లు వాళ్ళు ఫోన్ చేశారు. నాకు వెంటనే గుర్తుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారండి, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారండి. ఎందుకు చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ గారని చెప్పని ఈ రోజున పటిష్టమైన ఆయుధ వ్యవస్థతోటి, యుద్ధ విమానాలతోటి, యుద్ధ వాడలతోటి, మీకు విక్రాంత్ ఏదో వచ్చింది, ఐఎస్ అనే విక్రాంత్ ఏదో వచ్చింది, అలాంటి బృహత్తరమైన రక్షణ సామాగ్రిని సమకూర్చిన మహానుభావుడు, దేశ పటిష్టతను కాపాడగలిగే ఒకే ఒక్క భారతీయ జనతా పార్టీ, ఒకే ఒక్క పార్టీ భారతదేశాన్ని కాపాడగలిగేది. అటువంటి మహానాయకుడు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న మహానుభావుడు. ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన కాళ్ళకు దండం పెడుతున్నారు. అలాంటి మహానుభావుడు నాకు గుర్తుకొచ్చాడు. అలాగే యోగి ఆదిత్యనాథ్ కూడా హిందువులను కాపాడుతున్న మహానుభావుడు. నేను వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరదామని చెప్పిన ఒక ఆలోచన వచ్చిందండి. ఇప్పటివరకు మీరు రాజకీయ లబ్ధిని ఆశించకుండా కేవలం మానవతా దృక్పథంతో సేవలన్నీ చేస్తానంటున్నారు. మానవతా దృక్పథం ఒకటే కాదండి, నేనేంటంటే హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి. ఓకే. ఎందుకంటే హిందువులు చాలా నిద్రాణంగా ఉన్నారు. 2045 నాటికి మన శాతం 11% పడిపోతుందంటే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చేస్తుంది అది. సో మన నిద్రాణ వ్యవస్థలో ఉన్న మన హిందువులు మేలుకొల్పాలి, లేదు మనం జాగృతం అవ్వాలి, మన మత మార్పిడి జరగకుండా ఆపాలి. ఎందుకంటే అందరం భారతీయులమే. మనం ఈ రోజున 1,00,000 టన్నుల బియ్యం షిప్లో పట్టుకుంటే దాన్ని అసలు ఈ పాటికి ఇంకొక దేశంలో అయితే అటువంటి వాడిని ఏం చేయాలంటే అని చేయాలండి. కానీ సనాతన ధర్మాన్ని ఆశ్రయించున్న పవన్ కళ్యాణ్ గారు పద్ధతిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఒక పద్ధతిలో వెళ్తున్నాడు ఆయన. కానీ ఇప్పటివరకు ఓకే, మీరు మానవతా దృక్పథంతోనూ అండ్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ రెండింటి కోసం కూడా చేస్తున్నారు. కానీ సేవా కార్యక్రమాల్లో మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి హిందుత్వ అనే భావన వర్కౌట్ అవుతుందా, బీజేపీకి వర్కౌట్ అవుతుందా, దాన్ని మీరు తీసుకుని రాగలుగుతారనే నమ్మకం మీకుందా? అయ్యో, దీనికే కరెక్ట్ ఆన్సర్ చెప్తాను చెప్పి వెయిట్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారని చెప్పి నేను వెయిట్ చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్లో నేను జాయిన్ అవుతానని తెలిసిన తర్వాత నా బంధువులు కానీ, సన్నిహితులు కానీ, గోకవరం గ్రామంలో ఉండే ప్రజలు కానీ, చుట్టుపక్కల మండలం ఉండే ప్రజలు కానీ, శ్రీనివాస్ గారు ఏంటి మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారట, అదేం నిర్ణయం అండి, మనకి తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఓకే, వైఎస్ఆర్సీపీ నన్ను అడగలేండి, వాళ్ళకి తెలుసు. తెలుగుదేశం జనసేన అంటే నేను ఒకటే నేను కొన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. స్లోగా వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరి మూలాలు లేవనుకుని చెప్పే భారతీయ జనతా పార్టీ పటిష్టమైన పార్టీ అండి. భారతదేశం అంతా కూడా పటిష్టమైన పార్టీ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఒక లేయర్ ఉందండి. ఆ లేయర్ తొలగిపోతే కిందనుందంతా భారతీయ జనతా లేయర్ ఏంటది? ఏంటంటే అండి, మానవత్వాన్ని చూపించే నాయకుడు ఎక్కడున్నాడు? డబ్బు దోచుకునే నాయకులే తప్ప, ప్రభుత్వాన్ని చూసిన రాజకీయ లబ్ధిని వాడుకునే నాయకుడే తప్ప, ఈ 10 కోట్లు ఖర్చు పెడదాం, ఈ 100 కోట్లు ఖర్చు పెడదాం, లేకపోతే మన దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేద్దాం, దళితులను ఆదుకుందాం, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకుందాం, అనారోగ్యం పనులు ఆదుకున్న నాయకుడు ఎక్కడున్నాడు? ఈ రోజున కంబాల శ్రీనివాసరావు అందరికీ దారి చూపించాడు. అది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానని కానీ మానవత్వమే గొప్పది, రాజకీయ పార్టీలు గొప్పవి కావని చెప్పి ఈ రోజున దళితులు మా ఊళ్ళో మూకుమ్మడిగా నాతో పాటు నడుస్తున్నారని అంటే మానవత్వం గొప్పది కానీ రాజకీయ పార్టీలు గొప్పవి కావు. అలా చూపించే నాయకుడు లేడు. నేను మొట్టమొదటిసారిగా కంబాల శ్రీనివాసరావు సమాధానం అయిందండి. దాన్ని మీరు కావాలంటే వచ్చి చూసి 25వ తారీఖు నాడు నిజ నిర్ధారణ చేసుకోవచ్చు రోహిత్ గారు. ఓకే, కంబాల శ్రీనివాస్ గారు, నిజానికి ఎలక్షన్స్ అయిపోయాయి, మొన్న ఎలక్షన్స్ అయ్యాయి, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. ఈ సమయంలో మీరు రాజకీయ పార్టీలో జాయిన్ అవటం మూలంగా మీకు కలిగే లాభం ఏంటనుకుంటున్నారు? రాజకీయంగా మీకు ఏ లాభం కలుగుతుంది అనుకుంటున్నారు? రాజకీయ లాభం ఎప్పుడు కలగాలి? నాకు అవసరం లేదు. ప్రజాదరణ ఉంది, పోటీ చేయడానికి అవకాశం లేదు, నాకు అవసరం లేదు. మీ ఇంకో విషయం చెప్తాను. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుని. ఆ పనులు నచ్చే భారతీయ జనతా వాళ్ళు ఇప్పుడు ఆపరు. కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఏదైనా డిజైర్తో జాయిన్ అయితే నాకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నాకు ఏ డిజైరు లేదు. నేను భారతీయ జనతా పార్టీ ఈ వ్యక్తి సమర్థుడిని గుర్తించి నన్ను రాష్ట్ర స్థాయిలో పనిచేయమని చెప్తే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాను. నేను ఇంగ్లీషు, హిందీ బాగా మాట్లాడగలను, వేరే భాషలు నేర్చుకుంటున్నాను ఇప్పుడు పనిగట్టుకుని. నన్ను జాతీయ స్థాయిలో పనిచేయమని నాకు అవకాశం, జాతీయ స్థాయిలో పని లేదు. నువ్వు సామాన్య కార్యకర్త ఉండమంటే సామాన్య కార్యకర్తగా ఉంటాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీ అండి. ఆ పార్టీలో ఉండే సిద్ధాంతాలని, నాయకుల యొక్క ఆదేశాలని గౌరవించడం చాలా ముఖ్యమైన విషయం. అక్కడ నా యొక్క కోరికలు పనిచేయవు సార్. అది పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళకు గూఢచారి ఏ స్థాయిలో పని చేయాలని ఉంది మీ కోరిక? ఏ స్థాయిలో ఇచ్చినా పనిచేస్తాను. జాతీయ స్థాయిలో పనిచేయమంటే బ్రహ్మాండంగా పనిచేస్తాను. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేసుకుంటాను. నేను ప్రత్యేకించి ఒక కార్వాన్ పెట్టుకుంటాను, దాంట్లోనే పడుకుంటాను, దాంతోనే భారతదేశం అంతా తిరుగుతాను. ఎంత స్థాయిలో ఇస్తే అంత స్థాయిలో కూడా పనిచేయడానికి చాలా సంసిద్ధతగా ఉన్నాను నేను. రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే డబ్బుల కోసం ప్రపంచ దేశాలు మన భారతదేశం నుండి హిందుత్వాన్ని పోగొట్టుకొని కోట్లాది రూపాయలు డంప్ చేస్తున్నాయి. దాన్ని తీసుకుని విచ్చలవిడిగా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళ రాజకీయ లబ్ధిని పొందుతూ
ప్రజలను గొర్రెలు చేసి మన భారతదేశం నాశనం చేయడానికి ఎంతో తీవ్రవాదుల్లో తయారయ్యారు రాజకీయ నాయకులు. తప్పు కదండి ఇది. శ్రీనివాస గారు, మీరు చూడటానికి సౌమ్యంగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటూ దానికోసం పాటుపడ్డారు. రేపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బురద చల్లాలి, చెల్లించుకోవాలి, దానికి సిద్ధమయ్యే ఉన్నారా? సార్ నేను ఒక క్వశ్చన్ చెప్పనండి. ఒక అందమైన సీతాకోక చలి కనిపించినప్పుడు ప్రతి వాడికి మనసులో ఎలా వస్తానంటే ఇది ఇంత అందంగా ఆస్వాదించేవాడు వేరుగా ఉంటాడు. అసలు దీనికి ఇంత అందం ఎందుకునేవాడు దాని మొదటి స్థానమైన గొంగళి పురుగు రూపాన్ని చూపిస్తాడు. మీరు అందంగా చూసుకునే సీతాకోక చిలుక ఇది గొంగళి పురుగు చూపించడం ఒక అసహ్యమైన గొంగళి పురుగు చూపిస్తాడు. వాడి పని ఏంటో తెలుసా అండి. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు పేరు వస్తుంది. ఇప్పుడు నాకు ఏం చేస్తారు, మనం చిన్నతనం నుంచి నేను ఫ్రాంక్గా మాట్లాడుతానండి. చిన్నతనంలో మనం ఒకలాగా ఉంటాం, అల్లరి చిల్లరగా ఉంటాం. వయసు వచ్చాక ఇంకా కొన్ని అల్లరి చిల్లరగా ఉంటాం. కాలేజీకి వచ్చాక ఒకలాగా ఉంటాం, డిగ్రీలోకి వచ్చాక ఒకలాగా ఉంటాం. తర్వాత వివిధ స్టేజ్ల్లో మనం వివిధ రకాలుగా ప్రవర్తించి ఫైనల్గా ఒక స్టేజ్లో మనకి పరిణతి వస్తుంది. మనకి ఆ పరిణతి వచ్చినప్పుడు కొంచెం అందంగా కనిపించవచ్చు. కానీ అంతకుముందు ఉంటాయి చూసారా, ఇప్పుడు బురద జల్లాలనుకుని ఎవరైతే అన్నారో వాళ్ళ పని ఏంటో తెలుసా అండి. ఇప్పుడు ఎవరైతే కావచ్చు వాళ్ళ పని ఏంటంటే నా కుటుంబాన్ని ఆశ్రయిస్తారు, నేను ఇదివరకు ఏం చేశానో తెలుసుకోవడం ప్రయత్నం చేస్తారు, ఎక్కడ లొసుగులు ఉన్నాయో చూస్తారు. లొసుగులు లేని జీవితాలు ఎక్కడుంటాయండి. మనం అందరం కూడా కష్టాలు పడి కింద పడి పైకి లేచి ఎన్నో బాధలు పడుతూ పైకి వస్తాం. ఇందులో ఎన్నో తప్పులు చేస్తాం. వాళ్ళ పని ఏంటంటే ఈ సీతాకోక చిలుకను చూపించడానికి కూడా ప్రయత్నం చేయరు, గొంగళి పురుగును చూపిస్తారు. అలాగే ఆకాశం మీద ఊస్తే మొక్క మీద పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు అన్నారు. నవ్ వాట్ ఈజ్ హీ అండి. 2019లో ఆయన జరిగిన అవమానాలు తలుచుకుంటే ఆయన ఎంత డిప్రెషన్ లోనైపోవాలా. టుడే విజయలక్ష్మి వరించింది ఆయన్ని. గేమ్ చేంజర్ అయిపోయాడు. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నాయండి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని బాధలు పెట్టారండి. ఆయన రాజకీయ విఘ్నుడు, మహాబలశాలి, మేధస్సుతో మహాబలశాలి. ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఈరోజు హైదరాబాద్ అని పెట్టిన భిక్ష. అలాంటి మహానుభావులు ఎంతోమంది ఈరోజున ఎన్డీఏలో ఉన్నారు. నాకు సంతోషం కలిగించే విషయం అది. వాళ్ళ మీదే బొద్దు చల్లుతున్నారండి. నేను రెడీ అవ్వని. ఇంకోటి, పులి మీద స్వారీ చేద్దామనుకునేవాడు వాడికి ఒకసారి డిసైడ్ అయిన తర్వాత రాజకీయాలు పులి లాంటిది, దిగలేము కూర్చోలేము అంతే. పులి ఎక్కడానికే సిద్ధమయ్యానని అంటున్నారు. ఓకే, కానీ ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు పైగా అది ఒక నియోజకవర్గం కాదు 2-3 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించేటప్పుడు ఏమైనా అడ్డంకులు వచ్చాయో? ఎవరైనా విమర్శలు చేయడం కానీ చిన్న చిన్న అడ్డంకులు సృష్టించడం కానీ? ఎందుకు రావు రోహిత్ గారు? తప్పనిసరిగా నేను సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా నా మీద ఎన్నో విషబాణాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే నేను దీనికి వచ్చాను, దీంట్లోకి జాయిన్ అయ్యాను. కానీ ఇప్పుడు మీరు పార్టీలోకి వస్తున్నారు. ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయానికి దగ్గరగా ఉన్నారు. సో సేవా కార్యక్రమాలు వేరు, ఆఫ్ కోర్స్ రాజకీయాలు వేరు. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తే చాలా మంది కుర్చీలు కదులుతాయేమో అనే భయం ఉంటుంది కదా. సో వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ వస్తుందా? నాకు ఆల్రెడీ విషపు బాణాలు చెప్పాను కదా, అవి రాకుండా ఉన్నాయని అనుకున్నారా? వస్తున్నాయి. కానీ చెప్పడం నాకు సంస్కారం కాదండి. నేను దాన్ని మౌనంగా భరిస్తాను. ఎందుకంటే నేను నన్ను నమ్మే కాస్మిక్ విషబాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలని అనుకోవట్లేదా? చెప్పనండి. బాగు సంస్కారం కాదు అది. ఎందుకంటే అది రేపు పొద్దున్న ప్రూవ్ చేయలేను. వాటిని వాళ్ళు చేస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు, కొన్ని పనులు చేస్తున్నారు. కానీ వాటిని నేను ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఆధారాలు లేవు. చేస్తున్నట్టుగా వాడు ఎదురుగుంట కనిపించే సాక్ష్యాలు లేవు. అంటే నేను అన్నది కూడా ఆర్టీవీతో చాలా ప్రమాదం. అన్నది కూడా శ్రీనివాస్ గారు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నంతసేపు మిమ్మల్ని పొగుడుతుంటుంటారు, మీరు రాజకీయాల్లోకి రాలేదు కదా అని అనుకుంటారు. వన్స్ మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నప్పుడు ఎక్కడ వాళ్ళనే ఓవర్కమ్ చేసుకుని మీరు ముందుకు వెళ్తారు? రాజకీయాల్లో ఎక్కడ వెనుకబడిపోతుందనే భయం చాలా మందిలో కనిపిస్తుంది. ఓవర్కమ్ చేసేసాను. ఇప్పటి వరకు మీరు సేవా కార్యక్రమాలకి మీ సంపదలో చాలా వంతు భాగాన్ని ఖర్చు పెడుతున్నారు. రేపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేడర్ని రాజకీయ అవసరాల కోసం పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుడు సేవా కార్యక్రమాల విషయాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంటుందా? ఇలాంటి ఆలోచనలు మీకు రవి ప్రకాష్ గారు ట్రైనింగ్ వల్ల వస్తాయా, లేకపోతే ఈ క్వశ్చన్ నాయకులు చాలా మంది ఇవన్నీ ట్రైనింగ్లు భలే వస్తాయండి మీకు ఆలోచనలు, నాకే రాని ఆలోచనలు మీకు భలే వస్తాయండి. అది లేదండి. నేనేంటంటే నేను మీకు చెప్పిన 30% ఏదైతే నేను చెప్పానో ఆ 30% నేను ఎప్పుడు ఖర్చు పెడుతుంటే ఉంటాను. రాజకీయ అవసరాలు నాకు పెద్దగా రాకపోవచ్చు. ఇంకోటి, నేను వ్యాపారాలు చేసుకుంటున్నాను. నా వ్యాపారంలోని భగవంతుడు నాకు నేను ఇచ్చినంతగా నాకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను ఈ క్వశ్చన్ నాకు మీరు అడక్క ముందు 2 సంవత్సరాల ముందు వచ్చింది. నాకు ఎప్పుడైనా ఏదన్నా పరిస్థితి వస్తే నేను ఏదైనా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తే ఎలాగనే దానికి నేను కొన్ని వ్యాపారాలు కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. ఇవన్నీ స్టార్ట్ చేస్తాను. నా అవసరాలకు సరిపోతాయండి. నా భార్యాబిడ్డలకు ఇవ్వగా కూడా నేను రాజకీయాల్లో వస్తే ఖర్చు పెట్టడానికి కూడా దేనికైనా సరే నా అవసరాలకి నా ఖర్చులకి రాజకీయాల కోసం ఎంత వెచ్చింపబడుతుందో ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారో అవన్నీ చూసుకుంటే కూడా
నా అవసరాలకని సరిపడా నా దగ్గర నాకు ఖర్చు పెట్టుకోవడానికి నాకు దగ్గర ఉందండి అది. చిన్ననాటి నుంచి నేపథ్యం ఏంటి? ఎందుకంటే మీకు చిన్ననాటి నుంచి సేవా కార్యక్రమాల మీద ఒక ఆసక్తి ఇది లేకపోతే మీరు రావడానికి చాలా తక్కువ మంది ఉంటుండే. సో ఉద్యోగానికి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి మీరు సేవా కార్యక్రమాలని చేస్తున్నారు. ఉద్యోగానికి వాలంటీర్ ఇచ్చింది సేవా కార్యక్రమాల కోసం కాదండి. మాధ్యమాల్లో నేను 2 సంవత్సరాల క్రితం చూసిన దారుణమైన హింసా కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. ఓకే. అంతకుముందు నేను మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేసేవాడిని, కానీ తాహత మించిన సేవా కార్యక్రమాలు ఒకసారి చేస్తూనే ఉండేవాడిని, కానీ నేను చేస్తాను ఇలాగని నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు. నాకు కలిసి వచ్చిన తర్వాత నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు బాగా కలిసి వచ్చిన తర్వాత, నా భార్య బిడ్డలకు సరిపడా నాకు ఉంది అని అనుకున్న తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే. రేపు 25వ తారీఖున మీ అరంగేట్రం ఏ విధంగా ఉండబోతుంది? స్వర్ణ కిరీటం ఏంటి, స్వామివారికి సమర్పించారా? అమ్మవారికి అండి. ఓకే. అమ్మవారికి 21 లక్షల కిరీటంతో మేము బాగా చేయించామండి. అది దాంట్లో 14 లక్షలు నేను ఇచ్చాను. ఇంకా బంగారం మిగిలిపోతే హారంని మంగళసూత్రాలు కూడా చేయించామండి. అది అన్ని గ్రామాలు తిప్పాం సార్, అలాగా నెత్తి మీద పెట్టుకుని తిప్పాం అన్ని గ్రామాలు కూడా. దాదాపు 40 గ్రామాలు తిప్పాం. అది 40 గ్రామాల ప్రజలు కూడా అసలు చూడండి, అక్కడ వాళ్ళు బొట్లు పెట్టడం కానీ, వాళ్ళు కాళ్ళ మీద నీళ్లు పోయడం కానీ, ఆ కిరీటాన్ని భక్తిగా తలుచుకోవడం కానీ, చాలామంది క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి చేతులెత్తి దండం అమ్మవారంటే అప్పుడు భయం కదా, వచ్చి దండం పెట్టడం కానీ, వాళ్ళ భయం ఉంది ఇప్పటికేనండి. అది ఆయన జగన్నాథ్ శర్మ గారు అంటే ఆయనే. ఓకే. సో ఆయన తామల రాంబాబు గారు, ఆయన ఇలాగ ప్రముఖులందరితో నాతో పాటు నడుస్తున్నాడు. ఆయన వర్షాల ప్రసాద్ అని చెప్పిన వ్యక్తి ఆయనే. ఓకే. అసలు మీ పెర్సెప్షన్ ఏంటి రాజకీయాలకు సంబంధించి? రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు? ఇంకా సేవా కార్యక్రమాలు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టే చేస్తున్నారు, వీటిలో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అది నిరంతరంగా సాగేదండి. దానికి నాకు ఏ అభ్యంతరం లేదు, నేను చేస్తూనే ఉంటాను, దానికి ప్రాబ్లం లేదండి. రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉందండి. మీకు ఈ పొలిటికల్ రంగాల్లో గత కాలం మీరు చూస్తే గంజాయి, మైనింగ్ వ్యాపారం, ఇసుక దోపిడీ, ప్రకృతిని దోచుకోవడం, చాలా వరకు అన్ని రకాల రంగాలలో కూడా 5 లక్షల కోట్ల అప్పున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకెళ్ళిపోయి ఎలా పడితే అలాగా వనరులు దుర్వినియోగం చేస్తూ సొంతంగా స్విట్జర్లాండ్ బ్యాంకులో వేసేసుకుని విచ్చలవిడితనంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ మంచి సాంప్రదాయాలు లేకుండా భాష కూడా రాజకీయ నాయకుల భాష ఎలాగ ఉంటుందని అసహించుకునేలా ప్రవర్తించిన దుర్మార్గుల యొక్క రాజకీయ లబ్ధి ఏదైతే దుర్వినియోగం అయిందో, అటువంటి రాజకీయ లబ్ధిలో ఆర్థిక వనరులు ఉంటాయి, సామాజిక వనరులు ఉంటాయి, రాజకీయ వనరులు, ఎన్నో వనరులు ఉంటాయి. ఆ వనరులు దుర్వినియోగం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, సక్రమంగా వినియోగించడానికి నేను ఏదైనా భారతీయ జనతా పార్టీ ద్వారా ఉపయోగపడతానని కోరికతోటి నేను ఈ రాజకీయాల్లోకి వస్తున్నాను. అది అధిష్టానం యొక్క నిర్ణయం అండి. వాళ్ళకి లేదు, కంబార్ శ్రీనివాసరావుని స్ట్రాంగ్గా నిలబెట్టి అతను ఒక స్థాయికి తీసుకెళ్ళి ఇటువంటి దుర్వినియోగం జరగకుండా మనం చూసుకుందామనే నిర్ణయం వాళ్ళకుంటే తప్పనిసరిగా నేను చేస్తాను. కమల్ శ్రీనివాస్ గారు, 2-3 నియోజకవర్గాల్లో మీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ మీ ఖర్చు ఏ నియోజకవర్గం మీద వేయాలనుకుంటున్నారు? అది నాకెలా తెలుస్తుందండి? నాకెలా తెలుస్తుంది? అధిష్టానాన్ని అడగాలి మీరు. మా అధిష్టానాన్ని పిలిచి కంబాల శ్రీనివాసరావు సేవలు చేస్తున్నాడు కదా, ఇంత విస్తృతంగా ఉన్నాడు కదా, అతని చేత మీరు ఏమి చేయించుకున్నారని చెప్పిన మా అధిష్టానాన్ని అడగండి. నేను రాలేదు. రేపు 25వ తారీఖు వరకు నేను ఏ సమాధానం చెప్పాలి? పార్టీకి మాత్రమే సేవలు అందించాలని అనుకుంటున్నారు ప్రస్తుతం? అంటే పార్టీకి మాత్రమే కాదు, పార్టీ ద్వారా రాజకీయ లబ్ధిని ప్రజలకు చేకూర్చాలనుకుంటున్నాను. సో మీరు సమాధానం తెలుసుకోవాలనుకుంటే అధిష్టానానికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఇలా కంబాల శ్రీనివాసరావు వ్యక్తి ఒక సునామీలాగా వస్తున్నాడు మీ భారతీయ జనతా పార్టీలోకి, అతని సేవలు మీరు ఎలా వినియోగించుకుంటున్నా అని చెప్పి పురంధరేశ్వరి గారిని కానీ, లేదంటే ఇంకా పైన ఉండే పెద్దలను కానీ ఎవరైనా అడిగితే మీకు సమాధానం వస్తుంది సార్. ఓకే. ఏంటి అసలు? ఓకే, మీకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న సామాజిక సమస్యల మీద మీకున్న అవగాహన చాలా ఉన్నాయండి. నేను ఎందుకంటే కార్పొరేట్ సంస్థలో పనిచేశాను, నేను పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాను, తర్వాత ప్రపంచం అంతా తిరిగాను. నాకు ఒక ఎనాలిసిస్ తెలుసండి, ఒక జియోగ్రఫికల్ ఎనాలిసిస్ కానీ, తర్వాత ఒక వ్యక్తి ఈ సమస్యను మనం సాధించగలమా లేదా అని చెప్పిన నాకు అవగాహన చాలా ఎక్కువ. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అసాగు అనే ఒక ఫ్యాక్టరీ ఉందండి మా ఊరికి పక్కన, గుమ్మలదొడ్డి అని చెప్పిన ఒక ఊరు ఉంది, అక్కడ అసాగు అనే ఫ్యాక్టరీ పెట్టారు. నేను అప్పటికి ఇంకా రాలేదు, ఆ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎవరినో ఏదో అడిగితే విత్తనాల ఫ్యాక్టరీ అని అనేవారు. విత్తనాల ఫ్యాక్టరీ అంటే ఓహో విత్తనాలు శుద్ధి చేసే కర్మాగారం పెడుతున్నారు ఏమో అనుకున్నాను. కానీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసిందంటే అది ఇథనాల్ ఫ్యాక్టరీ అండి. ఇథనాల్ కెమికల్కి సంబంధించింది. ఎంత ప్రమాదకరమైన ఫ్యాక్టరీ అంటే భూగర్భ జలాలు నాశనం అయిపోతాయి, వాతావరణం కాలుష్యంతో ఉండిపోతుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండి కొంతమంది మహిళలు గర్భాలు పోగొట్టుకున్నారు. ఇలాగుండే పరిస్థితుల్లో
నేను చాలామంది నన్ను వచ్చి దాని గురించి ర్యాలీ ధర్నాలు చేశారు చాలామంది ధర్నాలు చేసి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి బయట కార్మికులు ధర్నా చేసిన అనుయాయులను వదిలేసి లోపలికి వెళ్ళి ప్యాకేజీలు తెచ్చుకున్నారు చాలామంది పెద్ద పెద్ద కార్యక్రమం ఉన్నారు. వాళ్ళందరూ నీ పేరు చెప్పడం సంస్కారం కాదు. నన్ను అడిగారండి, నేను రానని చెప్పాను. ఎందుకంటే ఆయన పెద్ద 100 కోట్లు పెట్టుకుని ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. అది పెట్టుకోకముందు ఆయనకి చెప్పాలి, దాని మీద విశిష్టమైన అవగాహన ఉండాలి, దాన్ని అడ్డుకోవాలి. ఇప్పుడు అడ్డుకుంటే ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ముడుచుకుంటాడు 300 కోట్ల ఫ్యాక్టరీని. అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన సరిగ్గా లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తోంది. సో మీరు ఆ హామీలు అమలు కావడం లేదు అని హామీలను అమలు చేయించి పోరాటం చేస్తారా, లేక హామీలు అమలు అవుతున్నాయని చెప్పి? అసలు చేయనండి. చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు చంద్రబాబు గురించి? మాట్లాడేవాడికి అర్హత ఎక్కడుంది అసలు? ఎవడు మాట్లాడేది? ఆ మాట్లాడేవాడి పేరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత ఉంది? అలాగే వాడికి తోడుగా ఉండి నరేంద్ర మోడీ గురించి కావడానికి అర్హత ఉంది. 2 నెలల కాలేదు ఇంకా పార్టీ వచ్చి 11 లక్షల కోట్ల అప్పుతోటి సర్వనాశనం చేసి చేతిలో పెట్టారు. దాన్ని ఇప్పుడు ఇల్లు మీ ఇష్టం వచ్చినట్టు కన్నాలు పెట్టేసి పెంకులు కూడా తీసేసి మొత్తం అన్ని తీసేసి మొత్తం ఇల్లంతా నాశనం చేసి మీ చేతిలో పెట్టి నువ్వు తెల్లారేటప్పటికి నాకు ఇల్లు బాగోలేదు అని చెప్పానంటే అది పెచ్చా వెర్రే అండి. అది తప్పు కదా అలా మాట్లాడటం అనేది. సంస్కారం ఉండాలి కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి. డెవలప్మెంట్ చూపిస్తారు. చిన్నాడు కాదండి నేను. మీరు ఈరోజు చూసారా? ప్రపంచ బ్యాంక్ రుణ సహాయం చేసింది అమరావతి డెవలప్మెంట్ కోసం. ఈ పేపర్లో చూసారా మీరు? కొన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకురాగలిగారు. ఇంతకు ముందు ప్రభుత్వం అయినా అప్పు తీసుకురాగలిగిందండి? ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టుకుంటూ ప్రజా కార్యక్రమాలు చెప్పి ప్రతి డబ్బుని కూడా లోపలికి తీసేసి 1,00,000 టన్నుల బియ్యాన్ని షిప్పులోకి ఎక్కించి ఎన్నిసార్లు అలా షిప్పులు దాటించారో ఎవరికే తెలియదు. అది ఎంత డబ్బు సంపాదించారు, మైనింగ్లు ఎంత సంపాదించారు, ఇసుక దోపిడీలు ఎంత సంపాదించారు, గంజాయి ఎలా తీసుకొచ్చి ఇన్ని రాష్ట్రాలకు అమ్మారు, ఎంత దారుణాలు చేశారండి. ఇది తప్పు కదా? ఇది మీరు ఫస్ట్ మీరు మాట్లాడాలి అసలు దాన్ని అడగకూడదు క్వశ్చన్. అది మీ వైపు నుంచి ఆ గడం రావాలి అసలు. అది సో ఇంత దారుణంగా ఉందని పరిస్థితి. నేను ఎలా చెప్తానండి? సో రేపు మీరు పార్టీలో చేరుతున్నారు కాబట్టి మీ చేరిక తర్వాత మరికొంతమంది వైసీపీ నుంచో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి మీతో పాటు కీలకమైన నాయకులు చేరే అవకాశం ఉందా? వచ్చేస్తున్నారండి, చాలామంది వచ్చేస్తున్నారు. నేను ఊహించని మనుషులందరూ కూడా చాలామంది వస్తున్నారు సార్. అది మీరు చూడాలనుకుంటే 25వ తారీఖున రండి. అక్కడికి ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఆ రోజు? 10,000 మందితో జాయిన్ అవుతున్నాను సార్. కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి మన సత్యకుమార్ యాదవ్ గారు వస్తున్నారు. సోము వీర్రాజు గారు మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఉత్తర భారతం నుంచి కూడా ఎవరు లీడర్లు వస్తారని తెలిసింది. ఎవరు వస్తారో తెలియదు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి ప్రతి జిల్లా అధ్యక్షులకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు అక్కడికి. సో అదొక వైభవమైన వాతావరణం. పురంధరేశ్వరి గారు ఎలాగో నాకు కండు వేస్తారు. అది 10,000 మంది స్త్రీలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామండి. మేము జర్మన్ షర్ట్స్ వేపిస్తున్నాం. అది ఇక్కడ దాదాపుగా 30 లారీల సామాను వచ్చింది. మొన్న స్టార్ట్ చేశారు. 15 రోజులు 20 నుంచి ముందు నుంచి స్టార్ట్ చేశారు. అదంతా పూర్తవడానికి రేపు 23 సాయంత్రం నాటికి పూర్తవుతే 24 ట్రయల్ ఇస్తున్నారు అదంతా కూడా. సో అంత భారీ ఏర్పాట్లు, 10,000 మందికి భోజన సదుపాయాలు, అలాగే వచ్చిన పిల్లలకి పాలు, అలాగే ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందని చెప్పిన 100కి 10 సార్లు ఆలోచించుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం అండి. రైట్. మీ రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా ఊహించుకోబోతున్నారు? ఊహించుకోవడానికి నేను ముందే చెప్పాను నా అభిప్రాయం అండి. నాకు డిజైర్స్ లేవు. నాకు భారతీయ జనతా పార్టీ అంటే విపరీతమైన గౌరవం, అభిమానం. నాకు డిజైర్స్ లేవండి. కార్యకర్తగా పనిచేయమంటే చేస్తాను. ఒకవేళ నాకు ఏదైనా ఇక్కడ ఇంకా సరిగా జరగట్లేదు న్యాయం అనిపిస్తే అప్పుడు నేను తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయండి. అదే వేరే పార్టీలో ఉంటే డెఫినెట్గా దీనికి సమాధానం చెప్పేవాడిని. సో మీరు రాజకీయాల్లో చేరిన తర్వాత బీజేపీలో చేరుతున్నారు కాబట్టి బీజేపీలో చేరిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ కూడా హిందూ భావంతో ముందుకు వెళ్తారు, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తారు? ఎప్పుడైనా మానవత్వమే ప్రధాన భాష్యం అండి. నరేంద్ర మోడీ గారు ఎలాగైతే వెళ్తున్నారో నేను అదే భావజాలంతో వెళ్తాను. అట్ ద సేమ్ టైం హిందూ మతానికి ఎప్పుడు అది సనాతన ధర్మం. ఎక్కడైనా దాడి జరిగితే క్షమించేది లేదండి. నా స్థాయి మీరు అన్నారు కదా సౌమ్యంగా కనపడతా చూడడానికి అనేది. ఇలాంటి విద్రోహ శక్తులైనా పనిచేస్తే మాత్రం నేను చూపించే ప్రవర్తన వేరుగా ఉంటుందండి. శ్రీనివాస్ గారు, ఫైనల్ క్వశ్చన్. మీ సేవా కార్యక్రమాలు ఒక 2-3 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ మూల నుంచి ఎవరు మిమ్మల్ని సాయం అడిగినా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చేస్తానండి, చేస్తాను. విస్తరించే మీరు ఎందుకండి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీగా నెగ్గిన మీరు ఆశ్చర్యపోకూడదు. అటువంటి స్థాయి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిజంగా ఉన్నాయంటారు? ఎందుకు ఉండవండి? కేవలం ఊహాజనితమైనటువంటి అంశం ఎందుకు ఉండవండి? ఉంటాయి. కానీ దానికి కరెక్ట్ ప్రణాళిక ఇవ్వాలి. మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? నా దగ్గర ఉందండి. బట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ సాధ్యంగా యూజ్ చేసుకోవాలి. నేను చేస్తాను అలాగా.
నా దగ్గర ఉంది ఆ ప్రణాళిక. మీరు ఎందుకంటే అలాంటి నాకు నమ్మకం కలిగింది. 6 నెలల్లో నేను 3 నియోజకవర్గాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాడిని. నాకు అవకాశం కలిగితే ఆ రాష్ట్రం అంతా విస్తరించడానికి నాకు ప్రాబ్లం ఎందుకండి? అందులో ఎన్డీఏ మాకు ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ, మన చంద్రబాబు నాయుడు కానీ, జనసేన కానీ మాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించి ప్రభావాన్ని చూపగలిగే స్థితికి వస్తుంది అంటే మీ మిత్రపక్షాల ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళ నుంచి ఆ సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నారా? రాదు కదండి, రాదు కదా. ఇవన్నీ మీకు తెలిసి అడిగిన ప్రశ్నలే. ఏ ఎదుగుదల కన్నా సరే ఎన్నో అవాంతరాలు ఉంటాయి. ఆ అవాంతరాలను ఎదుర్కోగలిగే సమర్థత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను ఇంత ధైర్యంగా సమాధానం చెప్తున్నాను. మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు గుర్తుందా మీకు? చెప్పండి. 2 సీట్లు వచ్చినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ విశిష్టత ఎంత, వాళ్ళ ప్రణాళిక ఎలాగుంది? కాంగ్రెస్ పార్టీకి మూలాలు కదిలిపోతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక మతాలని ప్రాతిపదికగా ఎన్నుకుని ముందుకు వస్తున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే పుండుని కెలుక్కుని దాని గాయాన మాయనలేక వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒక పుండుని కెలిగితే మనకు బాధ కలిగి దాన్ని మందేస్తాం. అదే పరిస్థితి కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఒక పుండుని కెలుకుతున్నారు వాళ్ళు, హిందూ ధర్మాన్ని కెలుకుతున్నారు వాళ్ళు. అలా కెలికి ఈ రోజుని దాన్ని బాధ కలిగేలా చేస్తున్నారు. ఆ బాధే రోగ నివారణకి కారణం అవుతుందండి. మామూలుగా అయితే ఎలక్షన్స్ 2029లో వస్తాయి, కానీ జమిలికి వెళ్ళటానికే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రేపు జమిలి ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారా? అది అధిష్టానం యొక్క నిర్ణయం. అది నన్ను పోటీ చేయమంటే చేస్తాను, చేస్తే విన్ అవుతా. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఖర్చు పెట్టకుండా విన్ అవుతా నేను. ఎందుకంటే ఈ ఖర్చు నేను అంటే మీతో పాటు ఇంకో 2-3 నియోజకవర్గాలను కూడా గెలిపించుకునే స్తోమత చేయించుకుంటానండి నేను ఈజీగాని. సపోజ్ మా 3 నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీకి టికెట్లు వచ్చేసినాయి అనుకోండి, 3 నియోజకవర్గాలు కూడా అడ్డదిడ్డంగా పడి కష్టపడి పనిచేస్తాను నేను. నాకు నిద్ర నిప్పులు ఎక్కడ కష్టపడి పనిచేస్తాను. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అక్కడ. అది నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు వచ్చి మీరు బాగా సర్వేలు చేస్తుంటారు కదా, ఓ సర్వే చేసి చూడండి. కంబాల శ్రీనివాసరావు అంటే ఏంటో సర్వే చేసి చూడండి. ఏ గ్రామంలో అయినా సరే సర్వే చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అది ఖచ్చితంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఒక సర్వే అయితే చేద్దాం. ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలకు కూడా వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. రండి సార్ రోహిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంబాల శ్రీనివాస్ గారు RTV స్టూడియోకి వచ్చి మీ సేవా కార్యక్రమాల గురించి, రాజకీయాలపై మీకున్న అభిప్రాయం గురించి తెలియజేసినందుకు. అండ్ 25వ తారీఖున కంబాల శ్రీనివాస్ గారు బీజేపీలో చేరబోతున్నారు. సో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను, కానీ రాజకీయ ప్రయాణం మొదలైతే సేవా కార్యక్రమాలు ఆగవు అని చెప్తున్నారు. సేవా కార్యక్రమాలు కొనసాగితే రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రజాసేవను రాజకీయాల నుంచి చేయడానికి కూడా నేను ముందుకు వెళ్తానని అంటున్నారు. ఆల్ ది బెస్ట్ కంబాల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ RTV స్టూడియోకి వచ్చినందుకు. ఇవి కంబాల శ్రీనివాస్తో ప్రత్యేక ఇంటర్వ్యూ సెషన్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.